సర్వసంపదలకు అధినేత్రి అయిన ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాల వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరూ ఉండరు. కాబట్టి ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటాం. పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞ యాగాదులు వంటివి చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. సింహద్వారం ఎదురుగా చెప్పులు విడవడం, అలాగే గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడవేయడం చేయకూడదు. గడప లక్ష్మీ స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడప మీద కూర్చోవడం, గడపకు అటొక కాలు ఇటొక కాలు వేసి నిల్చోవడం వంటి పనులు చేయకూడదు. పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు కుంకుమతో అలంకరించాలి. ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేస్తే మరీ మంచిది. వేకువజామునే లేచి కాలకృత్యాలు ముగించుకొని గృహాన్ని శుభ్రపరిచి సూర్యోదయ సమయానికల్లా ధూప దీప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీదేవిని కొలిచే వారి పట్ల ఆ దేవి ఇప్పుడు ప్రసన్నంగా ఉంటుంది. శుచి శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆనవాలం కనుక ఇంట్లోకి పనికిరాని వస్తువులు, విరిగిపోయిన చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి వాడని వస్త్రాలు ఇంట్లో అసలు ఉంచకూడదు. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి. ఇంటి ఇల్లాలు ఏడవటం, గట్టిగా గొంతు పెట్టి మాట్లాడటం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం, శుచి శుభ్రం లేకుండా ఇల్లంతా కలయ తిరగడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కొట్లాడుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించలేదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరుసంధ్యలలో భుజించేవాళ్ళు, నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి అసలు ఉండదు. ఇరుసంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవ మర్యాదలతో కొలిచేవారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణ ధూపం ఇంట్లో వేసినా మంచిది. ఉదయ సాయ సంధ్య నియమాలు పాటించేవారు మంగళ శుక్ర నియమాలు గుర్తెరిగి వారు లక్ష్మీదేవికి సంబంధించిన ధనధాన్యాలను గౌరవించేవారు, అపాత్రాదానం చేయని వారు, అవసరమెరిగి సమయపాలనలో దానం చేసిన వారు ఆమెకు అత్యంత ప్రీతిపాత్రులు. సత్యవాదులు, ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది. వెండి, బంగారు వంటి లోహాల్లో, రత్నాలు, ముత్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను, పెద్దలను అగౌరవపరిచేవారు, జూదరులు, అతినిద్రాలోరులు, అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. ప్రతి శుక్రవారం చక్కగా స్నానాదులు పూర్తి చేసి ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు. చిల్లర డబ్బులను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు. మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.